హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి చిత్రాన్నం. ఈ చిత్రాన్నం చాలా రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు. పులుపు వేసి ప్రిపేర్ చేయొచ్చు, పులుపు వేయకుండా కూడా ప్రిపేర్ చేయొచ్చు. అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో ఈ చిత్రాన్నం కూడా ఒకటి. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. ఇవి సగం వేగాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసిన 6 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకును వేసి వేయించాలి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక చెక్క కొబ్బరి తురుము, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు దీనిలో వండి చల్లార్చిన రైస్ని వేసి పోపంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దీనిలో ఒక కాయ నిమ్మరసాన్ని వేసి పులుపు అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేసేయండి. నిమ్మరసం మరీ ఎక్కువగా వేయకండి. నిమ్మరసం ఎక్కువగా వేయడం వల్ల నిమ్మకాయ పులిహోరగా అయిపోతుంది. మనం కొబ్బరి తురుము వేసాం కాబట్టి కమ్మగా లైట్ పులుపుతో చిత్రాన్నం బాగుంటుంది. అంతేనండి, చిత్రాన్నం రెడీ. ఈ చిత్రాన్నం అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.